మన హెల్త్ అండ్ మోర్ కు స్వాగతం. ప్రస్తుత కాలంలో జుట్టు తెల్లబడడం ఒక మామూలు సమస్యగా మారింది. ఇప్పుడు ఈ సమస్య చిన్న వయసు వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు జుట్టు తెల్లగా మారడానికి జెనెటిక్ పరంగా లేదా జుట్టుకు సరైన కేర్ తీసుకోకపోయినా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారిపోతుంది. అలాగే పోషక ఆహారం లోపం వల్ల దుమ్ము, ధూళి, ఎండ వంటి పొల్యూషన్ కారణంగా కూడా జుట్టు త్వరగా తెల్లబడుతుంది. జుట్టుకు కెమికల్స్ ఉన్న వాటిని యూజ్ చేస్తున్నా జుట్టు తెల్లగా మారిపోతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ప్రకృతి లేపనాలే సరైన ఔషధాలంటున్నారు నిపుణులు. మేం చూపించే ఈ వీడియోలోని టిప్ ని ఫాలో అవడం వల్ల జుట్టును ఎప్పటికీ నల్లగా ఉండేలా చేసుకోవచ్చు. ఈ నేచురల్ హెయిర్ ప్యాక్ తో తక్కువ సమయంలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది. దీనితో కొత్తగా పెరిగే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఇక్కడ మేం తెలుపబోయే టిప్ ని తూచా తప్పకుండా పాటించడం వల్ల తెల్లగా ఉన్న జుట్టు ఎప్పటికీ నల్లగా ఉంటుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఇక్కడ నేను 3 భాగాలుగా వివరిస్తున్నాను. మొదటిది జుట్టుకు నేచురల్ పద్ధతిలో జుట్టును నల్లగా మార్చుకోవడం. రెండవది ఆహారాల్లో కొన్ని మార్పులు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల కొత్తగా పెరిగే జుట్టు నల్లగా ఒత్తుగా త్వరగా పెరిగేందుకు సహాయపడుతుంది. మూడవది కొన్ని జాగ్రత్తలు. వీటిని మీరు ఫాలో అవ్వడం వల్ల మీ జుట్టు ఎప్పటికీ తెల్లగా మారదు, నల్లగా ఉంటుంది. ముందుగా జుట్టుకు నేచురల్ గా ఎలా నల్లగా మార్చుకోవాలో చూద్దాం. ఈ హెయిర్ ప్యాక్ ను అప్లై చేసిన మొదటిసారి మీ తెల్ల జుట్టు చాలా వరకు నల్లగా మారుతుంది. అంతేకాదు ఇది జుట్టును ఆరోగ్యంగా బలంగా ఉంచుతుంది. ఈ హెయిర్ ప్యాక్ కు కావలసిన పదార్థాలు: ఫస్ట్ ఇంగ్రీడియంట్ ప్లెయిన్ టీ పౌడర్, సెకండ్ ఇంగ్రీడియంట్ హెన్నా పౌడర్ అంటే గోరింటాకు పొడి. మార్కెట్లో అనేక రకాల గోరింటాకు పొడి లభిస్తుంది. మీరు హెన్నా పౌడర్ ని ఎలాంటి కెమికల్స్ లేనిది సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఇంగ్రీడియంట్ ఉసిరిపొడి. ఉసిరిపొడి మీకు ఆయుర్వేదిక్ స్టోర్లో ఈజీగా లభిస్తుంది. హెన్నా పౌడర్ ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఎర్రగా మారుతుంది. కానీ ఇందులో ఉసిరిపొడిని వేయడం వల్ల జుట్టు నల్లగా ఉంచుతుంది. ఉసిరిపొడిలో ఉండే పోషకాలు జుట్టును నల్లగా మార్చడంతో పాటు జుట్టు కుదుళ్లను బలంగా మార్చుతుంది. ఈ రెమెడీని తయారు చేయడానికి ముందుగా గ్లాస్ వాటర్లో 2 టీ స్పూన్ల టీ పౌడర్ ని వేసి మరిగించాలి. దీనికోసం మీరు వాడే టీ పౌడర్ ని యూజ్ చేయవచ్చు. టీ వాటర్ చల్లారిన తర్వాత 4 టీ స్పూన్ల హెన్నా పౌడర్లో అంటే గోరింటాకు పొడిలో 4 టీ స్పూన్ల ఉసిరి పొడిని వేయాలి. మీకు జుట్టు ఎక్కువగా ఉంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు, తక్కువగా ఉంటే క్వాంటిటీని తగ్గించుకోవచ్చు. గోరింటాకు పొడి, ఉసిరి పొడిలో మిశ్రమానికి సరిపడా టీ వాటర్ ని కొద్ది కొద్దిగా వేస్తూ మరీ లూజ్ గా కాకుండా థిక్గా కాకుండా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ఒక ఇనుప పాత్రలో వేసి మూత పెట్టాలి. ఈ విధంగా మీరు ఒక రోజు ముందే రాత్రికి కలిపి పెట్టుకోవాలి. ఇలా ఇనుప పాత్రలో కలిపి పెట్టడం వల్ల అందులో ఉండే ఐరన్ గుణాలు మిశ్రమంలో కలవడం వల్ల మిశ్రమం నల్లగా మారుతుంది. ఇలా నల్లగా మారిన మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల వెంటనే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, జుట్టుకు బాగా పట్టించాలి. తర్వాత ఒక కవర్తోనైనా లేదా షవర్ క్యాప్తోనైనా కవర్ చేసుకుని 2 గంటల తర్వాత నార్మల్ వాటర్తో కడిగేయాలి. మామూలుగా గోరింటాకు పొడిని జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు ఎర్రగా మారుతుంది. కానీ ఇందులో ఉసిరి పొడిని యాడ్ చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. టీ పొడిలో ఉండే కేఫీన్ యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు జుట్టును నల్లగా మార్చుతుంది. ఇలా నేచురల్ గా జుట్టును నల్లగా మార్చుకోవడం వల్ల జుట్టు చాలా రోజుల వరకు నల్లగా ఉంటుంది. మీ జుట్టు మరీ తెల్లగా ఉంటే ఈ హెయిర్ ప్యాక్ ను వారానికి 2 టైమ్స్ అప్లై చేసుకోవాలి. ఇలా 2 నెలల పాటు అప్లై చేసుకోవడం వల్ల తెల్ల జుట్టు ఎప్పటికీ నల్లగా ఉంటుంది. నల్లగా మారిన మీ జుట్టు ఎప్పటికీ ఇలానే ఉండాలంటే వీటితో పాటు మరికొన్ని నియమాలను పాటించడం వల్ల జుట్టు ఎప్పటికీ నల్లగానే ఉంటుంది. అలాగే జుట్టుకు ఆయిల్ ని అప్లై చేయడం చాలా ముఖ్యం. ఇదివరకే మన హెల్త్ అండ్ మోర్ లో చూపించిన హెయిర్ ఆయిల్ ని అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. దీనితో పాటు కొత్తగా వచ్చే జుట్టు నల్లగా రావాలంటే కొన్ని ఆహార నియమాలను పాటించడం చాలా అవసరం. మనం తరచూ కొందరిని చూస్తూనే ఉంటాం. కొంతమంది జుట్టు గురించి కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా వారి జుట్టు నల్లగా ఒత్తుగా ఉంటుంది. కొందరికి పోషక ఆహారం లోపం వల్ల జుట్టుకు ఎంత బాగా కేర్ తీసుకున్నా వారి జుట్టు రాలిపోవడం, తెల్లగా మారిపోవడం వంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి.
అంతెందుకు జుట్టు సమస్యల కోసం వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు జుట్టుకు అప్లై చేసే వాటిని ఇవ్వడంతో పాటు కొన్ని తినే మెడిసిన్లు కూడా ఇస్తూ ఉంటారు. దీనివల్ల శరీరంలో పోషకాల లోపం తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది. అయితే కొన్ని ఆహారాలను అంటే జుట్టుకు పోషణను అందించే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం తొలగిపోయి జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఉసిరికాయల సీజన్లో ఉసిరి రసాన్ని లేదా ఉసిరి పొడిని తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే వచ్చే తెల్ల జుట్టును నివారించబడుతుంది. ఇలా కొన్ని నెలల పాటు తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. నల్ల నువ్వులను రోజు తీసుకోవడం వల్ల జుట్టు రాలిపోవడం, పలచబడడం, తెల్లగా మారడం వంటి సమస్యలు నిర్మూలించబడతాయి. వీటితో పాటు శరీరానికి పోషణను అందించే ప్రోటీన్, విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలు, పెరుగు, డార్క్ గ్రీన్ కలర్లో ఉండే ఆకుకూరలు, కూరగాయల్ని, పప్పు దినుసుల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి పోషకాలు సమృద్ధిగా అంది జుట్టుకు తగినంత పోషణ అందుతుంది. అలాగే టమాటాలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. వాటిని కూరలా చేసుకొని తీసుకున్నా లేదా సలాడ్లా తీసుకున్నా జుట్టుకు తగినంత పోషణ అందుతుంది. తలస్నానానికి వేడి నీళ్లకు బదులుగా నార్మల్ వాటర్ ని ఉపయోగించడం మంచిది. బయట ఎండలోకి వెళ్లినప్పుడు జుట్టుకు క్యాప్తోనైనా లేదా కర్చీఫ్తోనైనా కవర్ చేసుకోవడం వల్ల ఎండ కిరణాలకు జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎండ వల్ల చర్మం ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో అదే విధంగా జుట్టు కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఎవరైతే జుట్టు నల్లగా, ఒత్తుగా, అందంగా ఉండాలనుకుంటున్నారో వారు ఇక్కడ తెలిపిన హెయిర్ ప్యాక్ ని అప్లై చేస్తూ కొన్ని ఆహారాల్లో మార్పులను తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల జుట్టు ఎప్పటికీ నల్లగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.